అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మహాత్మా గాంధీ 155వ జయంతి, స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి 121వ జయంతులను కాంగ్రెస్ నాయకులు కామన ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన బాపూజీ లాల్ బహదూర్ శాస్త్రిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు ఈ మహనీయులు చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్వేచ్ఛతాయుత భావతామని బీజేపీ చేతుల్లో పడి ఒడిదుడుకులకు గురవుతుందని, దాని నుంచి కాపాడాలంటూ బాపూజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. జోడో యాత్రతో రాహుల్ గాంధీ ప్రజల్లో చైతన్యం నింపారని, దీంతో దేశంలో కాంగ్రెస్ పుంజుకుంటుందని, త్వరలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జయంతిని, అలాగే భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి 121వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ మహాత్ములు ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు. మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం అనేక సంవత్సరాల పాటు, లాల్ బహదూర్ శాస్త్రి గారు అనేక సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించి హింస లేకుండా ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తులు. ముఖ్యంగా మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, అలాగే మహాత్మా గాంధీ గారు అనేక పోరాటాలు చేసి ఈ దేశం కోసం పాటుపడిన వ్యక్తుల్లో గొప్పవారు. మహాత్మా గాంధీ ఈ జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అటు రాజమండ్రిలో కానీ, కాకినాడలో కానీ, అలాగే రాజోల్ ఏరియాలో కానీ, ఇటు ద్రాక్షారం ఏరియాలో కానీ అనేక సార్లు పర్యటించి ఈ యొక్క జిల్లాలో ఉన్న ప్రజలందరినీ కూడా స్వాతంత్ర సముపాదన కోసం ఆయన కార్యముఖం చేసినటువంటి గొప్ప వ్యక్తి పూజ్య బాపూజీ. ముఖ్యంగా శ్రీ మహాత్మా గాంధీ గారు అహింస ద్వారానే, హింస లేకుండా స్వాతంత్రం సంపాదించినటువంటి డూ ఆర్ డై, చావో రేవో తేల్చుకునే పరిస్థితుల్లో బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఈవేళ ఈ భారతదేశం బీజేపీ పరిపాలనలో గత 11 సంవత్సరాల నుంచి అనేక ఒడిదుడుకులు అనుభవిస్తుంది. ముఖ్యంగా కులాలని, మతాలని రెచ్చగొడుతూ బీజేపీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మతాలని మట్టుబెడుతూ, కులాలని రెచ్చగొడుతూ పరిపాలన చేస్తుంది. దాని నుంచి కాపాడమని చెప్పేసి ఈవేళ మహాత్మా గాంధీ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ దేశాన్ని రక్షించమని. మహానుభావ, నువ్వు ఎక్కడా కూడా రక్తపాతం లేకుండా చేసావు, కానీ ఈ బీజేపీ వాళ్ళు దుర్మార్గంగా మోడీ నాయకత్వంలో అనేక అప్రజాస్వామిక పనులు చేస్తూ, భారత రాజ్యాంగాన్ని కూడా కాలర్ రాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని కూడా వాళ్ళు ఎక్కడ లెక్క చేయకుండా పరిపాలన చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మీరు ఎక్కడున్నావో మహానుభావ, మీరు వచ్చి మళ్ళీ ఈ దేశాన్ని రక్షించమని చెప్పి మహాత్మా గాంధీ గారిని మేము కోరుకున్నాం. అలాగే మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో సమైక్యత కోసం, సమగ్రత కోసం వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ తాతగారు కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప కుటుంబమైన వ్యక్తులు. ఈ రాహుల్ గాంధీ గారు గత సంవత్సరంలో కూడా ఈ దేశం కోసం ఒక పక్కన హింస పెరుగుతుంటే, ఒక పక్కన శాంతి లేకుండా ఉంటుంటే, ప్రేమ శాంతి రెండూ కావాలని చెప్పి జోడో పాదయాత్ర పెట్టి, అలాగే న్యాయ పాదయాత్ర పెట్టి దేశం అంతా తిరిగి ప్రజలను చైతన్యవంతమైన విధంగా చేశారు. అలాగే రాహుల్ గాంధీ గారికి గొప్ప శక్తినిచ్చి, ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు గొప్ప శక్తినిచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని అంతమొందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము మహాత్మా గాంధీ గారిని వేడుకోవడం జరిగింది. వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది.